హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మా పాప వచ్చిందని హాస్టల్ నుండి చికెన్ కర్రీ విత్ పూరి వైట్ రైస్ చేశాను. చికెన్ 2 టైమ్స్ బాగా వాష్ చేసుకున్న తర్వాత బుట్టికి వేసుకుంటాను అనమాట. ఇది బుట్టి మా అత్త ఇచ్చింది నాకు. నీళ్ళన్నీ పోయిన తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఆనియన్స్ ఉంటాయి కదా, పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, 2 యాలకులు కొట్టి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకున్నాను. చికెన్కు తిరువాతలో యాలకులు వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసుకొని అందులో కల్లుప్పు, తగినంత పసుపు వేసుకొని వాటర్ అంతా పోయేంత వరకు ఉడికించుకోవాలి. అలాగే కారం పొడి, ఎండు కారం పొడి కూడా వేసుకోవాలి తగినంత. వేసుకొని ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న మసాలా, అల్లము, తెల్లవాయలు, ఎండు కొబ్బరి, కొత్తిమీర, ధనియాల పొడి వేసుకొని ఆడించుకున్నాను వాటర్ వేసి మెత్తగా మిక్సీకి. ఈ మసాలా అయితేనే చికెన్ కర్రీకి చాలా టేస్ట్ ఉంటుంది. నేను గరం మసాలా అవన్నీ ఏమీ వేయను, కొద్దిగా చికెన్ మసాలా వేసాను వాటర్ వేసిన తర్వాత పైన. చికెన్లోకి దోశలైనా రొట్టెలైనా ఏ కాంబినేషన్తో అయినా బాగుంటుంది కదా. అలాగే మసాలా అన్నీ వేయించుకున్న తర్వాత బాగా వేగితేనే నీచు స్మెల్ అందుకు రాకుండా ఉంటుంది. బాగా వేగినాక అడగంటేటప్పుడు తగినన్ని వాటర్ వేసుకొని పైన కొత్తిమీర వేసుకున్నాను. మూత పెట్టుకున్నాను, ఉడికించుకోవాలి బాగా. మనకు గ్రేవీ కావాలంటే గ్రేవీ పెట్టుకోవాలి, లేదా ఫ్రై మాదిరి అయితే ఫ్రై చేసుకోవచ్చు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి. ఓకే, బాయ్.